ఈ దినాల్లో డాక్టర్గా కుమారుడిని కూతుర్ని డాక్టర్గా చేసుకుంటున్నారు. ఇంజనీరు కుమారుని కుమార్తెను ఇంజనీర్లు చేసుకుంటున్నారు. అందరినీ అలా చేసుకుంటున్నారు. కానీ పాస్టర్లు దేవుని యొక్క సేవను నెక్స్ట్ జనరేషన్కి నా కుమారుని నా కుమార్తె చేత దేవుని యొక్క సేవ జరిగించాలనే నిర్లక్ష్యము నిర్లిప్తత ఈ దినాల్లో అనేక మంది దైవ సేవకుల్లో ఉంది. అది మీరు తొలగించుకుని మీ తర్వాత మీ సంఘాల్లో మీ కుమారులుగా అహరోను చూసినట్లయితే అహరోను దేవుడు వాడుకున్నాడు. ఆయన బిడ్డలను కూడా దేవుని యొక్క సేవలో ఉన్నారు. అలాగన మీరు ఉండాలి. మీ తర్వాత సేవ జరిగించడానికి మీ బిడ్డలను కూడా నెక్స్ట్ జనరేషన్లో దేవుని సేవకులుగా చేయాలని నా సలహా, నా సూచన. మరి పరిచర్యలు ఏ రీతిగా ప్రారంభిస్తున్నారు అంటే, పరిచర్య 2 రకాలుగా ప్రారంభిస్తున్నారు. ఒకటి దేవుని చేత మరి పరిచర్య చేస్తున్నారు, మనుషులు ఎన్నుకుని పరిచర్య చేస్తున్నారు. నా సూచన ఏంటంటే, దేవుని చేత ఏర్పరచబడితే అనేక కష్టాలకి అనేక ఇబ్బందులకి గురైనప్పటికీ దేవుని చేత పిలవబడ్డారు కనుక వాటిలో తట్టుకుని మరి ఎన్నో నూతనాత్మలు సంపాదించడానికి అవకాశము ఉంది. మనుషుల చేత కొన్ని బలహీనతలు ఉన్నాయి అని చెప్పి ఆ సంఘం నుంచి వచ్చి నేను పరిచర్య చేస్తాను, ఏదో పరిచర్యలో కొద్ది గౌరవం ఉంది, పరిచర్యలో ఆధిక్యత ఉంది అని ఉంటే ఆ సంఘము వర్ధిల్లదు, ఆ సేవ కూడా వర్ధిల్లదు, ఆ దైవ సేవకుడిగా అతను మరి పరిగణించబడడు. ఒకవేళ అలాగా మనుషుల చేత ఏర్పాటు చేయబడి ఉంటే దేవుని సందులో మోకరించి ప్రభువా నీ చిత్తం ఏంటి నాయనా అని అడిగినట్లయితే కనుక పౌలు వల్లే మీరు నేను మనమందరం కూడా ఆయన సేవను ముందుకు కొనసాగించి దేవుని ఆత్మతో నింపుదల, పరిశుద్ధాత్మతో నింపుదల మనం ఉన్నట్లయితే దేవుడు ఏ చోట నీ ఉన్నప్పటికీ ఆ స్థలంలో దేవుడు నిన్ను బహుబలంగా వాడుకుని ఆ సేవ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుందని ప్రభుపేట కోరుతూ ఉన్నాను.